ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న శ్రీ గోపాల్ అయ్యంగార్ జ్యోతిష పండితులు ఆయనతో ఉన్నాము. ఈరోజు ఈ వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. జూలై నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్క వారఫలం ఎలా ఉందో 12 రాశుల వారికి తెలుసుకుందాం. నమస్కారం గురు. నమస్కారం తల్లి. ఈ వారం ప్రత్యేకంగా జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎలా ఉందో సందేశం తప్పకుండా. ఒక్క చిన్న సందేహం గురుగారు, చెప్పమ్మా. ప్రతి వారం మీరు కామన్గా చెప్పేటట్టు కాకుండా తిథులు ఎలా ఉంటాయి, ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉంటాయి, వాటి గురించి వివరించగలరు? తప్పకుండా. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైతే వారఫలం చేసే ముందు ప్రతిసారి కూడా మీరు నన్ను గమనించండి, ఈ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో చెప్తా. ఎందుకంటే కొందరు జాతకం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు కానీ ఉండిపోతే ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవలు, లేదా సడన్గా రష్యా వాడు వచ్చేసి ఉక్రెయిన్ మీద పడిపోవటం, లేదా మన భారతదేశానికి ఏదో రావటం, ఏదో విమాన ప్రమాదాలు, ఎన్నో హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికంతా కారణం కాలసర్పదోషం అన్నమాట. అటు రాహు పైన ఉండి ఇటు కేతు కింద ఉండి మిగతా గ్రహాలన్నీ లోపల ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇవాళ మనము ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఈ వారం మనం చూసుకుంటే ఈ నక్షత్రాన్ని బట్టి, అంటే కృతికా నక్షత్రం అంటే చంద్రుడు ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడన్నమాట. ఇలా ఉండటం వల్ల అన్ని గ్రహాలు ఉండిపోయి అనేక యుద్ధ వాతావరణాలు, లేనిపోని సంక్షోభాలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ వారంలో గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్తాం. ఈ వారం గ్రహాలని చూసుకుంటే తల్లి, మనకు వచ్చేసి రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే చంద్రుడు మేషం వృషభం మిథునంలో ప్రయాణిస్తున్నారు. అలాగే శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే కుజ కేతు గ్రహాలు ఈ రెండు కూడా మనకు సింహరాశిలో సంచరిస్తున్నాయి. ఇది యుద్ధ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వారం కూడా ప్రత్యేకంగా నేను గ్రహాల స్థితులు చెప్తుంటాను అన్నమాట. అలాగే చిన్న సందేహం గురుగారు, మా ప్రేక్షకులు సందేహం మేరకు నక్షత్రాల స్థితి ఎలా ఉంటుంది, ఎందుకు నక్షత్రాల గురించి చెప్తూ ఉంటారు? తప్పకుండా అమ్మా. ఈ వారం కానీ నక్షత్రాలు చూసుకున్నారంటే కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష వరకు 7 రోజులు ఉంటాయన్నమాట. రోజుకో నక్షత్రం కదా. మరి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజులు ఎప్పుడు చేసుకుంటాము? ఆషాఢ మాసంలో నేను ఈ కృతికా నక్షత్రంలో పుట్టాను, ఆషాఢ మాసంలో నేను రోహిణి నక్షత్రంలో పుట్టాను. ఇలాగా ఎవరైతే 27 నక్షత్రాల్లో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ మాసంలో వాళ్ళ జన్మదినం చేసుకోవాలి. అప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, విశ్వానికి దగ్గరగా ఉంటుంది, భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకొచ్చి నేను పలానా సంవత్సరం పుట్టాను, పలానా డేట్ సంబంధం లేదనమాట వాటికి. ఎందుకంటే ఈ తిథి వార నక్షత్రాలనే పంచాంగాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. కాబట్టి మన నక్షత్రం ఏదైతే ఉందో ఆకాశంలో నక్షత్రంతో కూడిన చంద్రుడు ఆ రోజు ఉంటాడు. కాబట్టి మనం పుట్టిన సంవత్సరం రోజు అలా జరిగిన సంఘటన కాబట్టి ఈ రోజు మీరు గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకొని చక్కగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ కారణంగా నేను మీకు నక్షత్రాలు చెప్తుంటా. అలాగే ఇంకొక సందేహం గురుగారు, చెప్పమ్మా. తిథులు ఎలా చెప్తారు? తిథులు అది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఈ తిథులు చూసారా, ఈ వారం మనకు చూసుకుంటే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు ఉందండి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విద్య, ఇన్ని రోజులుగా మనం 7 రోజులు చెప్తున్నాం కదా. ఈ 7 రోజుల కారణం ఏంటంటే మన పితృలు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళు మనకు పైనుంచి పితృలోకంలో నుంచి మన కుటుంబాన్ని చూస్తుంటారనమాట. మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చేది ముందు పితృదేవతలే. అందుకే ముందుగా అందరం ఏమంటామంటే ఉదయం లేవగానే తల్లిదండ్రులకి నమస్కరించుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారో వాళ్ళు కనీసం వాళ్ళ ఫోటో కన్నా దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత చనిపోయిన పితృదేవతలు ఏవైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సుల కోసం మనము వాళ్ళ యొక్క తిథి నాడు, ఆషాఢ మాసంలో మా తాతగారు చనిపోయారు, ఏ తిథి నాడు చనిపోయారు అయ్యా అంటే శుక్లపక్షంలో త్రయోదశి రోజు చనిపోయారంటే ఆ రోజు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. అది ఒక పంతుల దగ్గరికి వెళ్ళి గురువుగారు మా తాతగారి పేరు, వంశం, గోత్రం చెప్తే ఆయన ఏం చేస్తారు, సింపుల్గా మీ యొక్క పితృదేవతల శాంతి చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పితృ సంతర్పణం జరుగుతుందో వాళ్ళు సంతుష్టులు అవుతారనమాట. అప్పుడు మీ కుటుంబాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు చూసుకుంటారనమాట అంతరిక్షంలో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ తిథి గురించి చెప్పడానికి కారణం ఇదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.
నమస్కారం గురుగారు. నమస్కారం రాజీ గారు. ఈ వారం మీనరాశి వారి వార ఫలాలు ఎలా ఉంటారో తెలియజేయగలరు. 20 జూలై నుండి 26 జూలై వరకు ఎలా ఉంటుంది? తప్పకుండా చెప్తా తల్లి. చెప్పండి. అలాగే ఇంకొక చిన్న సందేహం, మీనరాశిలో ఉన్నవారి వాళ్ళ గుణగణాలు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో కొంచెం తెలియజేయాలి. తప్పకుండా చెప్తారమ్మా రాజీ గారు. ఈ రాశి వాళ్ళకి మీనరాశి అంటేనే గురువు అధిపతి, అంటే బృహస్పతి అన్నమాట. చక్కటి జ్ఞానం ఉన్నవాడు, మంచి గురువు, 10 మందికి చదువు చెప్పేవాడు, దేవతలకే గురువు. కాబట్టి గురువు యొక్క రాశి ఇది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా నలుగురికి ఆదర్శంగా నిలబడతారు. సైలెంట్గా ఉంటారు, తక్కువ మాట్లాడతారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా కూల్గా కామ్గా చేస్తారు, ఎవ్వరి జోలికి వెళ్ళరు. వీళ్ళకి ఒక పేరు ఉంది తెలుసా నీకు? అది గోడ మీద పిల్లి వాటం అంటారు. ఎటు జంపు చేస్తారో తెలియదు, ఎటువైపు కూడా ఎవరిని నొప్పించరు వీళ్ళు. కాబట్టి చాలా బాగా ఉంటారు. మంచి వ్యక్తిత్వము, మంచి పాజిటివ్ ఎనర్జీ. టీచింగ్ ప్రొఫెషనల్లో వీళ్ళు చాలా బాగుంటారు. ఎందుకంటే గురువు కదా అధిపతి, చదువు చెప్పేవాడు. కాబట్టి గురువులో పుట్టిన వాళ్ళు టీచింగ్లో బాగా పైకి వస్తారనమాట. ఆ లగ్నంలో, ఆ రాశిలో పుట్టిన వాళ్ళు. ఈ రాశి వాళ్ళకి ధన ఆదాయం చాలా కఠినతరంగా ఉంది. అంటే అనుకున్న సమయానికి డబ్బు రాకపోవటం, కుటుంబంలో లేనిపోని గొడవలు, చదువులో పిల్లల యొక్క డెవలప్మెంట్ లేకపోవటాలు, ఇవన్నీ మనకు కొంచెం అసంబద్ధంగా ఉంది. కానీ ఒక్కటి దేవుడు ఇచ్చాడు, ఏం చేస్తా? ధైర్యం. ధైర్యం అంటే నీకు ఒక కథ తెలుసా? రాజుగారు అష్టలక్ష్మిని తన ఇంట్లో పెట్టుకుంటారు రాజ్యంలో. అందరూ లక్ష్మిలో ఒక టైంలో బ్యాడ్ టైంలో వెళ్ళిపోతూ ఉంటేనంట, ఆఖరికి అందరినీ పంపించి ధైర్యలక్ష్మి వెళ్తుంటే పట్టుకుంటా అట్ట. ఏమమ్మా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే, ఎంతమంది పంపిస్తే నువ్వు ఊరుకున్నావు కదా, నన్ను పంపిస్తే నువ్వు ఏమవుతుందంటే, లేదమ్మా నువ్వు ఉన్నావన్న ధైర్యంతో వాళ్ళందరినీ పంపించానన్నట్ట. కాబట్టి మిగతా లక్ష్మి అందరూ వెనక్కి వచ్చేస్తారట ఈమె రాకపోయేసరికి. అలాగా ధైర్యం అనేది ఈ రాశి వాళ్ళకి సూపర్గా ఉంది. ధైర్యే సాహసే లక్ష్మి అని ఏ పనైనా చేయండి, మీరు తప్పకుండా లభిస్తుంది. మంచి వాతావరణంలో ఈ వారం గడుపుతారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అయితే మానసిక ధైర్యాన్ని బాగా కలిగి బంధువులతో, స్నేహితులతో బాగుంటారు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటారు. అయితే ధన ఆదాయం మీద కుజుడు గండి కొడుతున్నాడు. సమయానికి డబ్బు రాకపోవటం, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, ఇబ్బందులు, చదువులో కాస్త నెగిటివిటీ కనిపిస్తూ ఉంది. దానికి మనం పరిహారం చేసుకోవాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. బుధగ్రహ సహకారం బాగుంది, తల్లి ఆరోగ్యం బాగుంది. అయితే దూర ప్రయాణాలు, విదేశీయానాలు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. అనుకున్న పని అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. అలాగే తెలివైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ వారంలో. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు. సూర్యుడి యొక్క అనుగ్రహం బాగాలేదు కాబట్టి అనవసరమైనటువంటి అనారోగ్యాలు రావడం వల్ల అన్ని పనులు ఆగిపోతాయి. కాబట్టి ఆరోగ్యంలో శ్రద్ధ తీసుకోవాలి. అలాగే రుణ విమోచకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. రుణ విమోచన మంత్రం చదువుకోవడం మంచిది. భార్యాభర్తల మధ్య ఈ వారంలో వీళ్ళకి చాలా ఆనందంగా గడుపుతారు. చక్కటి వాతావరణంలో ఈ వారమంతా ఇద్దరు చట్టపాఠాలు వేసుకుని తిరుగుతారు, మంచి ఎంజాయ్ చేస్తారు. ఆ ఇద్దరు ఒక మాట మీదే ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి మంచి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. అనేక రకాలుగా ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పాలి. పార్ట్నర్షిప్ కూడా బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో చాలా తక్కువ తండ్రి, పెద్దలు, గురువులు వీళ్ళ యొక్క ఆశీస్సులు ఎక్కువ ఉండవన్నమాట. దానివల్ల వీళ్ళకి లేనిపోని ఇబ్బందులు, అదృష్టం తక్కువగా ఉండడం జరుగుతూ ఉంది. అలాగే ఉద్యోగపరంగా మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, వీసాలు రావటాలు, అనేక రకాల శుభాలు ఈ రాశి వాళ్ళకి జరుగుతాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. ముఖ్యంగా వ్యాపార పరంగా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. వ్యాపారంలో మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. మంచి దూసుకు వెళ్తారని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి. ఖర్చులు మాత్రం ఈ రాశి వాళ్ళకి అధికంగానే ఉంటుంది. ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి? ఇందులో మీనరాశిలో అమ్మ మనకి పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఇందులో ఉంటాయన్నమాట. ఈ రాశి వారు ఏ పరిహారాలు చేసుకుంటే మంచిది అది కూడా తెలియజేయాలి. ముందుగా కుజుడమ్మ, కుజగ్రహానికి పరిహారం చేసుకోవాలి. కుజగ్రహానికి ఏ విధంగా పరిచయం చేయాలి నేను మళ్ళీ వాళ్ళతో ఫోన్లో నేను కలిసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను, ఫోన్ చేయండి. ముఖ్యంగా కుజగ్రహం ఒకటి దెబ్బతింటుంది. సూర్యుడు కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు. మిగతా అన్ని గ్రహాలు కూడా సాధారణంగా బాగున్నాయి, ఎక్కడ ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా ఉందమ్మా. చాలా బాగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. జాతక ప్రకారంగా ఏ సందేహం ఉన్నా గురుగారికి కాంటాక్ట్ కాగలరు. ధన్యవాదాలు. నమస్కారం.